ఈగో చిన్న కథ. రచన వాణి. చిత్ర, సంజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమంటే పార్కులు, సినిమాలు తిరిగే బాపతు కేవలం ఆకర్షణకు సంబంధించిన ప్రేమ కాదు. మెచ్యూర్డ్ లవ్. ఇద్దరు ఒకే ఎమ్మెల్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కనుక అక్కడ మాటా చూపు కలిసి ఇష్టం ఏర్పడి కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరివి అమోఘమైన తెలివితేటలు. కెరీర్ పట్ల అద్భుతమైన ప్లాన్లు వాళ్ళకున్నాయి. అందుకోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు. సంజయ్ కన్నా చిత్ర కొంచెం పెద్ద ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కొంచెం ఎక్కువ ప్యాకేజ్తో ఉంది. అయినా అప్పుడు అండర్స్టాండింగ్స్ కుదిరాయి. కానీ పెళ్ళయ్య 6 నెలలు కూడా కాకముందే ఇద్దరి మధ్య ఈగోలు ప్రారంభమయ్యాయి. చిత్ర, ఆ ల్యాప్టాప్ కాస్త పక్కన పెట్టి లేచి కుక్కర్లో రైస్ పడేయి, నాకు కాన్ఫరెన్స్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు సంజయ్. నేను కూడా మీటింగ్లో ఉన్నాను, ఖాళీగా ఏమీ కూర్చోలేదు, నువ్వే లేచి కుక్కర్ పడేయి సమాధానం ఇచ్చింది చిత్ర. నాకన్నా పెద్ద పోస్ట్లో ఉన్నానని, ఎక్కువ ఎర్న్ చేస్తున్నానని ప్రౌడ్ నీకు. ఆ ఈగో బాగా తలకెక్కింది. షటప్ సంజయ్, నన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడావంటే నేను ఊరుకోను. నన్ను లవ్ చేసినప్పుడు, మ్యారేజ్ చేసుకుంటానని అన్నప్పుడు తెలీదా నేను నీకన్నా పెద్ద పోస్ట్లో ఉన్నానని, నీకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నానని? తెలుసు. అయినా ఆడదానిలో సహజంగా ఉండాల్సిన ఆడతనం నీలోనూ ఉండకుండా ఉంటుందా అనుకున్నా. నీకు ఇంత ఈగో అని అనుకోలేదు. ఈగో ఏంటి ఈగో? సెల్ఫ్ రెస్పెక్ట్ అను. నువ్వు ఆర్డర్స్ జారీ చేస్తే నేను వాటిని పాటించాలా? ఆడవాళ్లే అన్నం వండాలని రూల్ ఏమైనా ఉందా? ఏ, నువ్వెందుకు ఉండకూడదు? నేను బిజీగా ఉండి నీకు చెప్పాను తల్లి. దానికోసం పెద్ద ఫెమినిస్ట్లా మాట్లాడాలా? ఆడది ఆడతనం అని మా ఫెమినిజం భావాలను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడలేదా మరి నువ్వు? అలా ఆ వాదన ఓ గంట నడిచింది. ఇంగ్లీష్లో కాసేపు, తెలుగులో మరి కాసేపు అరుచుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత 2 రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఇద్దరిలో ఎవరూ మరొకరికి సారీ చెప్పటానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఎప్పుడూ నేనే వేయాలా అని ఒకరు, హౌస్ క్లీనింగ్ నేనే చేయాలా అని మరొకరు, ఇలా నిత్యం పోట్లాడుకుంటూనే ఉన్నారు ఆ కపుల్. ఎంత సాఫ్ట్గా మాట్లాడుకుంటున్నా అది చిలికి చిలికి గాలివానై డైవర్స్ తీసుకుందామన్న డెసిషన్ వరకు వచ్చి అక్కడ ఆగిపోయింది. దాని ముందు కోర్పు, సహనం, సర్దుబాటు, సంసారం అనేవన్నీ తుడిచిపెట్టుకొని పోయాయి. భార్యాభర్తల మధ్య సున్నిత భావాలు, సరస సల్లాపాలు లేకుండా ఇలా ఎగోలు ఉంటే ఇక ఆ కాపురాలు 3 నాళ్ళ ముచ్చటే మరి. ధన్యవాదాలు.